అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఇచ్చినటువంటి అన్ని హామీలు 98% నెరవేర్చి 2024 ఎన్నికలు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే తమ సైన్యాన్ని ఇప్పటికే విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్షాలు ఏవైతున్నాయో ఇప్పటికి కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా పొత్తుల కోసం పాకులాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ అంశంపై పొత్తులు లేకపోతే పోటీకి వారు సంసిద్ధంగా లేరన్నటువంటి సంకేతాలు నెలకొంటున్న ఈ తరుణంలో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు మనతో ఉన్నారు. చూస్తే కనుక 5 ఏళ్ల పాటు సంక్షేమ అభివృద్ధి ఈ రెండింటిని రెండు కళ్ళుగా తీసుకెళ్ళండి. ఈరోజు 2024 ఎన్నికల్లో మీ పార్టీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు ప్రకటించడంలో పొత్తుల వ్యవహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆ పార్టీలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నాయకత్వం మీద మాకందరికీ నమ్మకం ఉంది. ఆయన పరిపాలన మీద ఆయనకి నమ్మకం. అందువలన ఏంటంటే ఎక్కడ కూడా పొత్తులు అన్నటువంటి ప్రశ్న లేకుండా 175 గాను 175, 25 ఎంపీలు కానీ 25 ఎంపీలు కూడా మా పార్టీ తరపున మేమే క్యాండిడేట్స్ పెట్టుకొని మా పరిపాలన మీద నమ్మకంతో మేము అలా చేస్తాం. మా ప్రత్యర్థులు రిపీటెడ్లీ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మాట్లాడతారు? ఈ ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వం మరి మనుగడ లేదని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడిపోయాయని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే దాని అర్థం ఏదో మేము ఓడిపోతామని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు కూడా పోటీ చేయండి. 175, 25 ఎంపీ స్థానాలు ఎవడొద్దన్నాడు? ఇప్పటికే జనసేన, టీడీపీ, వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ కోసం పొత్తుల వ్యవహారం కుదిరితో పాటు కేంద్రం బీజేపీతో పొత్తున్నటువంటి జనసేన ఈరోజు టీడీపీని మళ్ళీ దగ్గర చేసేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా? ఒకటి, వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉన్నారు. ప్రజల్లో ఉన్నటువంటి స్పందనను చూసి వాళ్ళు ఎవరికి కూడా నన్ను అడిగితే బుర్ర పనిచేయడం లేదనుకుంటా. అందుకనే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అంటే ఎన్ని ఎత్తులు కుయుక్తులు పన్నొచ్చో ఆ దిశగా పనిచేస్తూ పొత్తులని ఈరోజు చేస్తూ ఉన్నారు. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారంటే ఏంటి? దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనే కదా. సింగిల్గా వెళ్తే అధికారంలోకి రాలేమనే కదా. ఎలా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా వీళ్ళ శక్తి సరిపోవడం లేదని కదా దాని అర్థం. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పనికిమాలిన మాటలన్నీ ఎందుకు? సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంటే బలవంతులు, ఆయన పరిపాలన వీళ్ళకంటే బెటర్గా ఉంది, ప్రజల్లో వీళ్ళు అనుకునే దానికంటే బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు సింగిల్గా పోటీ చేసే అవకాశం లేక, ఉద్దేశం లేక, భయపడి అందరూ కలిసి కట్టుకట్టి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామన్నటువంటి ఒక ఆలోచన తప్ప మరొకటి కాదు. ద పబ్లిక్ ఈజ్ సో క్లియర్, దే ఆర్ వెరీ క్లియర్. ఈసారి మరింత మెరుగైనటువంటి స్థానాలతో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి కాబోతాం. 5 ఏళ్ల పాటు ఇంత సభలో పరిపాలన సాగించిన ఈ నేపథ్యంలో రెండు ప్రతిపక్షాలు కూడా 2 రోజుల వ్యవధిలో బీజేపీ అధినేతను కలిసారు. ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి కూడా ఆ పర్యటన ఏ అంశాన్ని చర్చింది? మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకొక 1-2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెండింగ్ ఇష్యూస్ అన్నటువంటి కోసం వెళ్ళటం జరిగింది. మనకి తప్పదు, అది ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఒకరోజు కూడా ఇంపార్టెంట్నే మనకి. చివరి క్షణంలో అయినా సరే మాకు నిధులు ఇవ్వండి అన్నటువంటి ఒక ఆతృతతో మనము వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకేం పని లేదు, ఏదో ఒకటి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం, మీరు అందరూ మాతో కలిసి రండి అని చెప్పి అడగడానికి దేపురించుకుంటూ ఉన్నారు. వాళ్ళ పర్పస్ ఆఫ్ ఢిల్లీ విజిట్, అవర్ పర్పస్ ఆఫ్ ఢిల్లీ విజిట్ ఆర్ క్వైట్ డిఫరెంట్. మాకైతే ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఆతృత లేదు. మేమైతే ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతకు ముందు వచ్చినటువంటి సీట్ల కంటే మెరుగైనటువంటి సీట్లతోనే మనం అధికారంలోకి రావాలి. లోకేష్ శంకరరావు ఇక్కడ ఇచ్చాపురంలో ఏదైతే యోగలం పాదయాత్ర ముగిపోయిన తర్వాత ఆటంకాల కారణం మిగిలిపోయిన 15 నియోజకవర్గాల పర్యటనలో పడి ఈరోజు ఇక్కడ ఆ పర్యటనకి ఏ విధంగా మీరు ప్రాధాన్యత? ఆటంకాలు ఏమున్నాయి? ఆయనకి నడుచుకోమన్నారు కదా ఆయన్ని. ఆయన నడవడం ఆయనకు చేతకాక ఆపేసి ఇప్పుడు మళ్ళీ ఇచ్చాపురం నుంచి శంకరావం అని చెప్పి డ్రామాలు. మీరు ఉదయం నుంచి పలాసలోనే తిరుగుతూ ఉన్నారు నాయుడు గారు. నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నేను ఉదయం నుంచి పలాసలోనే తిరుగుతున్నటువంటి మీకు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి చంద్రబాబు కొడుకు ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు అన్నటువంటి ప్రజల్లో ఎక్కడైనా చర్చ కానీ, ఆ ఆలోచన కానీ,
లేకపోతే మన మీటింగ్ వెళ్ళాలి కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నటువంటి భావనలు కానీ ఎక్కడైనా మీకు కనిపించాయా? నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్, నోబడీ కేర్స్ అబౌట్ మిస్టర్ లోకేష్. కేవలం ఏంటంటే ఆయన ఏది మాట్లాడినా ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక ప్రచార వింగ్ ఉంది. ఆయన ఏది మాట్లాడినా వార్తలు వేయడానికి బలమైనటువంటి ఎల్లో మీడియా ఉంది. దానివల్ల ఆయన ఏదో నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు తప్ప వాట్ హీఈస్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాయకుడిగా చంద్రబాబు పుడితే నాయకుడు అయిపోతారా? అంటే చంద్రబాబుకి రాష్ట్రం 3 సార్లు ముఖ్యమంత్రిగా చూసింది కాబట్టి ఆయన కొడుకు కూడాను ఇంకా మేము ఊడిగం చేయాలన్నా? వాట్ హీఈస్? ఆయన వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి అసలు స్థాయి కానీ అసలు అలాంటి పరిస్థితి ఉంటుందా? ఏంది అది నాకు అర్థం కాదు. గతంలో మిమ్మల్ని బాగా చర్చకి పిలిచిన మీరు ఆయన శ్రీకాకుళం జిల్లా, ఆయన ఏమైనా స్వాగతిస్తారా పలాసకి? యాక్చువల్లీ నేను అడుగుతా ఉన్నా, లోకేష్ అన్న మనం కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. పలాస నియోజకవర్గానికో, ఈ శ్రీకాకుళం జిల్లాకు, ఈ ఉత్తరాంధ్రకు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి మంచి ఏంటో, మీ నాన్నగారు చేసినటువంటి 14 సంవత్సరాల్లో చేసినటువంటి మంచి ఏంటో మనం డిస్కస్ చేద్దామని అడుగుతా ఉన్నాను నేను. బట్ అంత సీన్ లేదు. నన్ను అడిగితే నా స్టైల్లో చెప్పాలంటే ఆయనకు అంత సీన్ లేదు. 5 ఏళ్ళలో కొండలను కరగదీసి కోట్లాది రూపాయలు కూడగట్టుకున్నటువంటి సీదిరి అప్పలరాజు వచ్చే ఎన్నికల్లో నోట్లు కట్టలు ఓట్ల కోసం తీస్తారని, అది కూడా 600 కోట్లు. వినడానికి కూడా నా కట్టలు ఎక్కడ పెడతాను. నేను కూడా ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయని వెతుకుతా ఉన్నాను. నేను అసలు అర్థం కావట్లా. మరి వెతికిస్తా, తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్పినాను నేను, రయ్య దయచేసి ఆ డబ్బులు ఎక్కడ దాచానో కొద్దిగా చెప్పేయండి రా బాబు, నేను మర్చిపోయాను, ఆ డబ్బులు ఎక్కడ దాచానో చెప్పండి, మనం పంచుదాం అందరికీ అని చెప్పేసి అంటా ఉన్నాను. ఏం పిచ్చివాగుడండి, ఇక్కడే ఉంది పక్కనే సూదికొండ, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ కొండను సగం తవ్వింది వాళ్ళు, ఆ వెనక నుంచి ఇంకొక ఆయన తవ్వేస్తూ ఉంటే ఆపింది మేము. ఆయనకి వెళ్ళి ఇప్పుడు స్వీట్ తినిపించింది. ఏంటది? ఈ నియోజకవర్గానికో ఈ ప్రాంతానికి పెట్టిన దరిద్రం వాళ్ళు. ఒక మాటలో చెప్పండి, ఈ ప్రాంతానికి పెట్టిన దరిద్రం వాళ్ళు ఆ దరిద్రం పోతే తప్ప ఈ ప్రాంతం వెలుగులోకి రాదు, అభివృద్ధిలోకి రాదు. ఇంకెవరైనా వచ్చి పోటీ చేస్తే ఎవడొకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. బట్ గౌరవమైనటువంటి రాజకీయాలు ఉంటాయి తప్ప ఈవిడ వల్ల ఏంటంటే మరి గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు కూడా ఎవరు చేసుకోలేకపోతున్నారు. ఆవిడ మాట తీరు అవన్నీ మీరు వింటే మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి, ఇంత పనికిమాలిన వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో కొనసాగనిస్తున్నారని మీకు కూడా అనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అంటే మీ సొంత వ్యక్తుల నుండి కొంత అసహనం వ్యక్తం. రీసెంట్గా మున్సిపల్ చైర్మన్కి మీకు చిన్న మనస్పర్ధలు వచ్చాయండి, వాస్తవాన్ని? మాకేం మనస్పర్ధలు? మాకేం మనస్పర్ధలు ఏం లేవు. అది మీరందరూ అక్కడ ఉన్నారు కదా, వాట్ హ్యాపెండ్ అనేది. మాకే మనస్పర్ధలు ఏం లేవు. మేము అందరం కలిసే ఉన్నాం, గెలుస్తాం, ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు, ఈరోజు బీజేపీ పొత్తు కూడా దగ్గర వస్తూ మూకుమ్మడిగా వైసీపీని రాష్ట్రం నుండి తరిమేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో మీరు ఏ విధంగా ముందుకు వచ్చే పరిస్థితి? మాకు పొత్తులు అన్నటువంటి అంశం అనేది మాకు లీస్ట్ బాదర్డ్ ఇష్యూ అది. యాక్చువల్గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. మాకు ఇతరత్ర అంశాలు అన్నటువంటివి అప్రస్తుతం. బట్ రాజకీయాల్లో గెలవడానికి అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి. వాటన్నిటిని ఎక్కడైనా ఉండేటటువంటి పద్ధతి, అంతే. విల్ గో ఆన్, దట్స్ ఇట్. చూస్తే కనుక పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదు. 170 స్థానాల్లో ఇప్పటికే తమ అభ్యర్థులు ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు వైసీపీ 2024లో గతంలో గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి మాత్రం వ్యూహం రచిస్తుంది. అందులో భాగంగానే పలాస నియోజకవర్గ తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని లోకేష్ క్షేత్రస్థాయిలో వచ్చి కనుక చూసినట్టయితే తన వెంటే ఉండి బహిరంగ చర్చ కూడా సిద్ధమని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు తనపై చేస్తున్నటువంటి కోట్లాది రూపాయల ఆరోపణలు ఏమైనా, ఆరోపణలకు సంబంధించిన డబ్బులు ఎక్కడున్నాయి, ఆ డబ్బులు వారి చేత రప్పించేంత పనిలో కూడా తనున్న మంత్రి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.